ఈ సాయంకాల సమయంలో ఈ పునరుత్థాన ఆరాధనలో సాయంకాల ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము కొంత వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఈ వాక్యముకు మనం ఏమని హెడ్డింగ్ పెట్టచ్చు అంటే ద వే ఆఫ్ సాల్వేషన్, రక్షణ మార్గము. ఈ రక్షణ మార్గములో మనిషి యొక్క స్థితి పాపపు స్థితి. ద మ్యాన్స్ కండిషన్ ఈజ్ సిన్. అయితే ఆ పాపానికి తగినటువంటి రెమెడీ, మరి దానికి పాపానికి విరుగుడుగా ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు మనము ధ్యానం చేయబోతున్నాం. ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పని. ఈ పాప లోకములో పాపములో ఉన్నటువంటి ఈ మనిషి ఏ విధంగా అయితే రక్షణ పొందలేడో ఆ రక్షణ పొందటానికి దేవుడు చేసిన పని ఈ దినమున మనము వాక్యం ద్వారా ధ్యానం చేస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చూసినట్లయితే పిల్లరా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగనట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. రైట్, హియర్ గాడ్స్ వర్క్ ఈజ్ స్టార్టెడ్. రక్షణ మార్గములో when we are walking through the way of salvation, రక్షణ మార్గంలో వెళ్ళవలసిన ఒక మనిషికి తనంతట తాను they should not choose, nobody cannot choose the way of salvation or else the righteousness, నీతి మార్గాన్ని లేకపోతే రక్షణ మార్గాన్ని ఎవరు కూడా చూజ్ చేసుకోలేరు. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ ప్రీ గిఫ్ట్, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఉచిత బహుమానం. సో ఇక్కడ దేవుడు తన జ్యేష్ఠ కుమారులలో ఉన్నట్లు అనేక సహోదరులు వారు జ్యేష్ఠ కుమారుడు అగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారుతో సారూప్యము గల వారు. సో we want to be like him, like his image. ఆయనక మార్పు వలె ఆయన వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ముందుగా దేవుడు ఎవరిని ఎరిగి ఉన్నాడు కదండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను. రైట్, గాడ్ హూమ్ ప్రీ ప్లానింగ్, ఎవరిని నిర్ణయించారో వారిని గాడ్ కాల్డ్, వారిని పిలిచాను. ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తెచ్చాను. దోస్ హూ పీపుల్ ఆర్ కాల్డ్ బై గాడ్, దే ఆర్ మేడ్ బికమ్ రైటియస్నెస్. ఎవరిని నీతిమంతులుగా తెచ్చానో వారిని, దోస్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద రైటియస్నెస్, దే విల్ బి గ్లోరిఫైడ్. వారు మహిమపరచబడిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ మహిమపరచబడటము లేకపోతే నీతిమంతులుగా తీర్చబడటం లేకపోతే పిలువబడటం అనేది ఇది మనం కల్పించుకున్నది కాదు పిల్లరా. ఇట్ ఈస్ గాడ్స్ ప్రీ ప్లాన్ అండ్ గాడ్ మేక్ us ఏ ఫ్రీ గిఫ్ట్. 1 Peter 1:2, 1 పేతురు 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడినది. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడే వారికి అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు. సో ఎవరైతే దేవుని వాక్యంలో దేవునితో స్థిరపరబడిన వారప్పటికీ they were away, they are gone to different places. సో ఇక్కడ పేతురు గారు రాస్తున్న మాట, పేతురు దేవునితో సారూప్యం కలిగిన ప్రధాన శిష్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తాడు, కృప సమాధానము మీకు విస్తరించునుగాక. లేదా గమనించండి. సో నౌ వీఆర్ ఆల్ ఇన్ ద గ్రేస్, ద పీరియడ్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం. సో గాడ్ కాల్డ్ us, God want to extend his grace towards his people, his chosen people. John 6:44, యోహాను సువార్త 6వ అధ్యాయము
44వ వచనంలో ఈ విధముగా వ్రాయబడినది పిల్లరా. 6వ అధ్యాయము 44వ వచనంలో నన్ను పంపిన తండ్రి రైట్, గమనించండి పిల్లరా. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించండి. ఇప్పుడు ఇది గాడ్ మస్ట్ అట్రాక్ట్ ద పీపుల్. గాడ్ whom called and God whom chosen, God whom glorifying. So this is what God's plan. ఇక్కడ అందుకే అంటాడు కదా, నన్ను పంపిన తండ్రి, వర్స్ 44 కదండి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంతే దినము నేను వారిని లేపుదును. లేరా, when the time of end of this world, this generation, God can raise the people. Those people are in the world. They should attracted by God. ఉదాహరణకి మనం చూసినట్లయితే when we are putting magnet into the iron, the magnet is very much attracting the iron. Likewise, God should attract us. When God appearing in the sky, those people are in His plan. God whom chosen, God whom called, God whom glorified, they should be attracted. God raising them. దేవుడు వారిని లేపును. when the time of end, అంత్యకాలంలో ఆ పని జరుగుతుంది. అందుకే మత్తయి సువార్త 11:27లో మనకు తెలిసిన మాట, ఇట్ ఇస్ వెల్ నోన్ వర్సెస్. 11:27లో అందరికి తెలిసిన మాట కదండి. ఇక్కడ ఏమంటాడు, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడినది. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు మీ బై ఫాదర్. తండ్రి గాక ఎవడును కుమారుని, nobody cannot knew that unless father. The son cannot known by only father. కుమారుడు గాక, కుమారుడు ఎవరిని ఆయనను బయలుపరచ ఉద్దేశించును, వాడు గాక మరి ఎవడను తండ్రిని ఎరగడు. అందుకే ఆ మాట చెప్తూ, సో if when we knew the father attracted the people and father raising them. అందుకే అక్కడ అంటాడు 28వ వచనంలో, ప్రయాసపడి సమస్యలారా నా దగ్గరికి రండి. Yes, I will give you the rest. God want to give us rest. In this world we are getting into the so much labor. We should not have any rest. God called us to be is rest. We should be forever having His rest. 1 Corinthians 2:14, 1 కొరింథీ రాసిన పత్రిక 2:14లో ఈ విధంగా వ్రాయబడింది. 1 Corinthians 2:14 ఇక్కడ ఏమంటాడంటే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచించదగును కనుక అతడు వాటిని గ్రహింప జాలడు. There was a nature, the particularly world, they should not understand the spiritual gifts. ఆత్మ సంబంధ విషయాల్ని వారికి అర్థం కాదు. వారు ఆత్మానుభవం చేతనే వాటిని గ్రహిస్తారనే సత్యాన్ని దేవుడి ఇక్కడ మనకు తెలియజేస్తాడు. రోమా 3:24లో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3:24లో ఈ విధంగా రాయబడినది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఆమేన్, హల్లెలూయా. When we are getting into it, this is all God's work. God is already working towards us and God make us is a pre-plan. ఇలా గమనించండి, ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఆ రక్షణ ప్రణాళికని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా.
అందుకే ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడంటే కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే, బికాస్ వీఆర్ బిలీవింగ్ హౌ బై హిస్ గ్రేస్, నాట్ అవర్ యాక్ట్స్, నాట్ బై వీఆర్ ఫాలోయింగ్ ద లా ఆఫ్ మోసెస్. ఇట్ ఈస్ గాడ్స్ ప్రీ ప్లాన్. యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా నిర్హేతుకముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. ఉచితముగా, నిర్హేతుముగా అంటే ఫ్రీ గిఫ్ట్. ద సాల్వేషన్ ఈజ్ వీఆర్ గెటింగ్ బై ఫ్రీ ఆఫ్ గిఫ్ట్. ఫ్రీ ఆఫ్ గిఫ్ట్, ఉచిత వరము. ఆయన నిర్హేతుకముగా, వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ బిల్ ఫర్ దెమ్, ఎనీ ప్రైస్ ఫర్ దెమ్. ఇట్ ఈస్ గాడ్స్ ప్రీ ప్లాన్. ఈవెన్ వీ కెన్ రీడ్ 25 and 26. పూర్వము పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని, he want to show his righteousness towards us, which sins we did in the even past. పూర్వము చేయబడినటువంటి పాపములను దేవుడు తన ఓర్మి వలన, even God having the patience to overcome. Still he want to give us some more time, few more hours, few more minutes. Even now God's free time is extended for us. తన ఓర్మి వలన కదండి, ఎంత ఓర్పు, how patience he had. తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని ఇంకా ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. స్టిల్ హీ ఈస్ వెయిటింగ్, స్టిల్ హీ వాంట్ టు గివ్ హిస్ ఫ్రీ గిఫ్ట్, ఫ్రీ సాల్వేషన్. యేసు క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాభారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమునందు తన నీతిని కనబరచ నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చేవాడనై ఉండుటకు ఆయన అలాగూ, he himself has a righteousness, and those people are believing to Jesus, God made them as righteousness. ఆయన నీతిమంతుడు, because his righteousness, those people are believing him, God make as a righteousness. ఆయన నీతిమంతులుగా తీర్చడానికి మనకు ఒక అవకాశము, అధికారం ఇస్తున్నట్లుగా దేవునికి లేఖను మనం చూస్తున్నాం లేదా. రోమా 8వ అధ్యాయము 10-11 ఒక మాట మనం చూసినట్లయితే, 8వ అధ్యాయము, క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి. Right, our flesh was literally dead. There is no goodness in our flesh. మనలో, మన శరీరంలో ఏ మంచితనము కూడా లేదు, అది చనిపోయినదే. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనది. లేరా, మరి మన శరీరము మట్టికి మట్టి అయిపోతుంది, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మని దేవుడు లేకపోతే హీ విల్ రైజ్ వన్ డే అండ్ హీ వాంట్ టు స్టాండ్, వీ కెన్ స్టాండ్ బిఫోర్ హిమ్ అండ్ వీఆర్ ఫేసింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, అండ్ ఆఫ్టర్ జడ్జ్మెంట్ we will be conquering and we are inheritance of his kingdom. మనము ఆ యొక్క తీర్పులు పొందిన తర్వాత నిత్యజీవానికి దేవుడు మన వారసులుగా చేస్తాడు. అందుకే మృతులలో నుండి యేసుని లేపిన వారి ఆత్మ మీలో నివసించినలా అంటే, ఇప్పుడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే మీలో నా యందు మీరును, మీ యందు నా ఆత్మ నా మాటలు నిలిచినలా మీకు ఏ ఇష్టమో అది మీరు అడగండి. ఇక్కడ ఏమంటాడు, మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించినలా, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడి చావునకులో నుండి మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయరు. ఆమె చెప్పండి హల్లెలూయా. సో దేవుని ఆత్మ, మనందరం ఆత్మ సంబంధం ఉంటే, when we are called as a spiritual brothers, God's spirit is with us. God can raise our dead body maybe into his glorious kingdom. మన యొక్క చావునకు మృతమైనటువంటి ఈ శరీరం నుంచి విడుదల చేసేటువంటి ఆ యొక్క తన ఆత్మ ద్వారా దేవుడు మనల్ని తిరిగి జీవింపచేస్తాడు. సో వీఆర్ నాట్ డెడ్ వన్, వీఆర్ అలైవ్. మనం జీవించిన వారు కదా. కనుక అందుకే మనం పిల్లరా, అందుకే అక్కడ ప్రకటన గ్రంథంలో అంటాడు, నీవు జీవించున్నావు కానీ నీవు మృతుడివే కదండి. చూడండి ఒక మాట, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం.
రైట్, 3వ అధ్యాయము 15 వచ్చి చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లనగానైనను వెచ్చనైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. గమనించండి, మనకి క్రియలు ఎట్లా ఉన్నాయంట? వెచ్చగా లేవు, చల్లగా లేవు. సో అలాంటి స్థితి నుంచి దేవుడు మనల్ని విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా మనం అడుగుతారా? జీవించుదాం అనుకుంటున్నాం, కానీ నాకేం పర్వాలేదులే, ఐఎమ్ వెరీ వెరీ వెల్ అని అనుకుంటున్నా. బట్ గాడ్ వార్నస్, దేవుడు మనల్ని ఒక హెచ్చరిక ద్వారా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్టు మరి మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఎఫెసీ 2:1 ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 మాట రాయబడినది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనకు నడుచుకున్నట్టుకు గమనించాను. ఎఫెసీ 2:1 చక్కని మాట మనం చూస్తున్నాం కదండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. వీఆర్ ఆఫ్టర్ ఆల్ వెన్ వీఆర్ డూయింగ్ మిస్టేక్స్ అగెన్స్ట్ గాడ్ వీఆర్ లిటరల్లీ డెడ్ వన్. మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చేవారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాను. 5వ వచనం కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఏమంటాడంటే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించిన కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కృపాక్షేమము నిశాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించెనా నీ కృపలోనే పరవశించెనా. హల్లెలూయా. కృపాక్షేమములే, only his grace and his goodness towards us. మన చేత కాదు, మనం బలు నడిపించడం ద్వారానో లేకపోతే మన మీద నీతిమంతులుగానో లేకపోతే మన మీద గొప్పవారిమనో కాదు. మనకి నీతి దేనికి పనికిరాదు. కనుక తన కృప చేతనే ఆయన మనల్ని రక్షించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. యోహాను 3:3 మనకు తెలుసు కదా, అది ఫెమిలియర్ వర్స్. ఒకడు నీటి ద్వారాను యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ విధంగా రాయబడినది. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించినే గాని అతడు దేవుని రాజ్యంలో చూడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము ముసలివాడ మనుషుడు ఎలాగ జన్మించడంలో వారి తల్లి గర్భమును ప్రశ్నించి జన్మించగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించబడని నిశ్చయముగా చెప్తున్నాడు. గమనించండి, if you want to enter into his kingdom, you should born again. You should reborn by water and by spirit. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను we should born again. ఎప్పుడైతే మనము తిరిగి జన్మిస్తామో we are eligible for his kingdom. అది 5వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. యేసు ఇట్లనే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నేను నిశ్చయముగా చెప్తున్నాను. ఇట్లా గమనించండి, అన్లెస్ యు born again by spirit and water, ఆత్మ మూలముగాను నీటి మూలముగాను నువ్వు తిరిగి జన్మించినట్లయితే, as long as you are not born again, you are in the world. When you are born again, God will raise and take into his kingdom. తిరిగి జన్మించితే కానీ వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. we are not entering into his kingdom. ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే మనందరం కూడా తిరిగి జన్మించాలి. లాస్ట్ అండ్ ఫైనల్ 1 Peter 1:23.
1 Peter 1:23. 1 పేతురు 1:23లో ఏ మాట రాయబడింది పిల్లరా? మీరు కాగా శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని వారయ్యుండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను నిష్కపటంగాను ప్రేమించుడి. గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిష్కపటమైన కదండి, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం అంటే we should not getting into what can we say, మనం ఏం చెప్పగలుగుతామంటే క్షేమైపోయేదంటే it cannot spoil, it should be stay forever, stay together, ఎల్లప్పుడు జీవించేది శాశ్వతమగు కదండి, ఫరెవర్ శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా. The word is alive, it is forever. దేవుని వాక్యము జీవము గలది. హల్లెలూయా. We should protect it by word of God. దేవుని వాక్యము ద్వారా మనం భద్రం చేయబడి ఉన్నాం. అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు, అంటే మనలో ఎలాంటి పార్షియాలిటీ, we should not have any partiality, the love of partiality. మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను నిష్కపటముగాను ప్రేమించు. చూసారా పిల్లరా, మనలో ఆ యొక్క ఎలాంటి పార్షియాలిటీ లేకపోతే we should love our neighbor కదండి, love yourself, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. లవ్ thy neighbor thyself, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. Love your God, this is foremost and first commandment. Love your God all your heart and soul and spirit. పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ వివేకముతో దేవుని ప్రేమించాలి. నాట్ ఓన్లీ దట్, లవ్ యువర్ నైబర్ thyself, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. దిస్ ఇస్ ద సెకండ్ కమాండ్మెంట్. సో ఇక్కడ మనం చూస్తున్నాము, when we are in his spirit we should love our neighbor unconditional love. హల్లెలూయా. హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతాం కదండి. కొంతమంది లోపల ఒకటి బయట ఒకటి కదా, అది ద వరల్డ్లీ లవ్. యేసుక్రీస్తు వారు మనం ప్రేమించాడు, సిలువలో ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ఈ లోకంలో ధరలోని ప్రేమలన్నీ కూడా తరిగిపోతాయి, కానీ అన్కండిషనల్ లవ్, పరిధులు లేనిది, ఏ కండిషన్ చెప్పనిది, అలాంటి ప్రేమతో యేసయ్య నిన్ను నన్ను ఉచితముగా ప్రేమించాడు. గాడ్ ఎక్స్టెండింగ్ హిస్ లవ్ టువర్డ్స్ us, and we are his children, and we are saving by his own blood and righteousness, not our acts and deeds. మన క్రియల ద్వారా, మన ఆలోచనతో మనం రక్షణ పొందలేదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఉచితమైన కృప. ద సాల్వేషన్ ఈజ్ కంప్లీట్లీ హిజ్ ఓన్లీ ఫ్రీ గిఫ్ట్. ఆయన ఇచ్చినటువంటి ఉచిత బహుమానం కొరకు మనం సిద్ధపడదాం. గాడ్ ఆల్రెడీ డన్ హిజ్ వర్క్ అండ్ నౌ వీఆర్ హిజ్ ప్లాన్. ఆయన మన కొరకు పని చేసి ముగించాడు, మనం ఆయన ప్రణాళికలో ఉన్నాం. కనుక ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. మనందరం కూడా నిత్య రాజ్య వారసులుగా ఆ యొక్క రక్షణ మార్గంలో మనం ప్రయాణించడానికి దేవుడు మన కృప చూపిస్తున్నాడు. అలాంటి కృపలో దేవుడు మనందరూ కూడా దీవించి ఆశ్రయించిన గాక. మరి సాయంకాల సమయంలో మరి కుడికిలో ప్రతి బిడ్డని దేవుడు దీవించాలని కోరుకుంటూ, నాతో ఎక్కిపిస్తున్న బిడ్డలు కూడా దీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేసి కుడికను ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రములు ప్రేమ గల తండ్రి, చక్కని వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ద వే ఆఫ్ సాల్వేషన్, రక్షణ మార్గంలో మీ మనిషి పాపి అయితే ఆ పాపి కొరకు మీరు చేసిన ప్రణాళిక, పని
మీరు మా కొరకు బయలుపరిచారు. మీరు ఉచితముగా మీరు ఇచ్చినటువంటి ఆ రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి మీ యొక్క ప్రణాళికలు మేము ఉన్నందుకు నీకు వందనాలు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమున సాయంకాల ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ దర్శించండి. దైవ నాతో ఏకీపిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షించే ప్రతి బిడ్డని అయ్యా మరి ప్రభా మరి లైక్ చేసే ప్రతి బిడ్డని అయ్యా కామెంట్ చేసే బిడ్డని సెర్చ్ చేసే బిడ్డలందరూ దర్శించి దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె మరొకసారి ఇక్కడ వచ్చిన సంఘ బిడ్డలందరికీ సాయంకాల పునరుద్ధాన శుభములు పండుగ కలగాలని కోరుకుంటున్నాను. లైవ్ నాతో ఏకీపిస్తున్న బిడ్డలందరూ కూడా దేవుడి నిండాలుగా దీవించి ఆశ్రయించిన గాక. హల్లెలూయా.